ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆరాధ్యనీయుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు స్తుతులయ, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతా స్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కంచెలో, మీ కాపుదలలో, మీ రక్షణలో మా అందరిని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మా అందరికీ మంచి నిద్ర దయచేసినందుకు వందనాలు. ఈ ఉదయకాలమును చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ తండ్రి, వారికి లేని భాగ్యము, ధన్యత మా అందరికీ దయచేసినందుకు, సజీవులుగా ఈ రోజున నిలవబెట్టుకొని ఈ విధంగా మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే అవకాశము అనుగ్రహించినందుకు తండ్రి, మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను అని కీర్తనల గ్రంథం 40వ కీర్తన 1వ వచనం ద్వారా నాయన మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీకోసం సహనముతో కనిపెట్టుకున్న వారి మొర ఆయన మీరెప్పుడునూ ఆలకిస్తారు అని, వారికి తప్పకుండా జవాబు ఇచ్చి తీరుతారని, అయా వారికి ఉన్న ఆ యొక్క సమస్యల్లో నుంచి, శోధనలో నుంచి మీరు వారిని బయటికి తీసుకొని వస్తారు అని ఈ వాక్యము ద్వారా రుజువుపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజున బిడ్డలు సహనముతో కనిపెట్టుకొని మీ వైపు చూడడానికి సహాయము దయచేయండి. అయా, ఓర్పును వారికి దయచేయండి. తద్వారా వారు ఆశీర్వదింపబడే కృప అనుగ్రహించండి నాయన. అయా, ఉదయమున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా పేరు పేరున దీవించండి. ఎన్నో ఆశలతో, ఎన్నో ప్రణాళికలతో, ఎన్నో తలంపులతో ఈ నూతనమైనటువంటి దినమును ప్రారంభించబోతూ ఉండగా ప్రతి విషయంలోనూ నాయన మీ సహాయము దయచేయండి. ఎవరి ద్వారా వారి కార్యాలు ఆగిపోకుండా, ఎటువంటి అడ్డంకులు ఏ బిడ్డకు ఈరోజు ఎదురవ్వకుండా ప్రతి విధమైన పనిలోనూ దీవెనలను, ఆశీర్వాదములను మీరు దయచేయండి ప్రభువా. నూతన కార్యములు ఈరోజు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఆగిపోయి ఉన్న పనులు మీ సహాయమును బట్టి పునరుద్ధరించబడుటకు కృప చూపించండి నాయన. ప్రభువా, మా ప్రయాణాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. వెళుతున్న, వస్తున్న ప్రతి మార్గంలోనూ మా అందరికీ క్షేమమును దయచేయండి. అయా, ఎంత సురక్షితముగా అయితే బయటికి వెళ్ళి ఉన్నామో అదే రీతిన ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ హాని, ఏ ఇబ్బంది మాకు కలగకుండా, జరగకుండా క్షేమముగా మా ప్రాంతాలకు మమ్మల్ని చేర్చండి నాయన. ఎవరు కూడా నాయన ఆకలితో అలమటించకుండా, ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనకుండా, ప్రాముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏ బిడ్డను ఆవరించకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, ప్రతి ఒక్కరికి సంతృప్తిని మీరే దయచేయండి తండ్రి. నాయన, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. సరైన సమయానికి వారు అక్కడికి వెళ్ళడానికి కృప చూపించమని, జ్ఞాపక శక్తితో వారిని నింపమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. రిపోర్ట్స్ను, డెలివరీస్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆపరేషన్స్ అవన్నీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎవరికి ఏ సమస్య లేకుండా అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండుటకే సహాయము దయచేయండి. గృహముల యందు ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, గృహిణీలు అందరినీ కూడా మీరే ఈరోజంతా భద్రపరచండి నాయన. మీరు ఇచ్చిన ఈ సమయము వృధా కాకుండా, ఈ లోకమాయలో మేమెవ్వరము పడిపోకుండా, ఎటువంటి ఉచ్చుల్లో, మోసాల్లో మేము చిక్కుబడకుండా మా అందరికీ వాక్య జ్ఞానము దయచేయండి నాయన. మీ నామాన్ని ఘనపరిచే క్రియలు
మా అందరి ద్వారా మీరే జరిగించుకొనండి తండ్రి. అయా, ఈ రోజున మేము సమాధానముగా, ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు ఎవ్వరితో లేకుండా అయా జీవించుటకు కృప చూపించమని, మీ కృపను బట్టి, దయను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కూడా నాయన మాకు తెలిసి ఉన్న మీ వాక్యాలను ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.